హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ఆల్మోస్ట్ మన ప్రిడిక్షన్స్ అన్ని రైట్ అవుతున్నాయి. 85% వెళ్ళిపోయింది మన ప్రిడిక్షన్ రేటు. సో గత 3-4 ప్రిడిక్షన్స్ అన్ని కూడా మనం ఎవరు గెలుస్తారు అని పక్కా ప్రిడిక్షన్ అనేది మీకు ప్రొవైడ్ చేశాను. ఆ పేపర్ నాలెడ్జ్ అలాగే టీము వాళ్ళ బలాబలాలు చూసి మన గెస్సింగ్ వర్క్ అనేది పర్ఫెక్ట్ గా చేయడం జరిగింది. ఒక్కొక్కసారి పోతుంది, అది ఎవరైనా చేయలేము. బట్ ఆల్మోస్ట్ 85%కి మనకి ప్రిడిక్షన్ అందింది అంటే మాత్రం చాలా గొప్ప విషయం. అందులోనూ నిన్న ఎస్పెషల్లీ ఫ్రేజర్ ఆడతాడని చెప్పాను, కొనుక్కోమని చెప్పా. డ్రీమ్11 లో నా దాంట్లో కూడా పెట్టా. అలాగే కుల్దీప్ యాదవ్ గురించి కూడా చెప్పా. టర్న్ ఉంది, అక్కడ క్రాక్స్ ఉన్నాయి పిచ్ మీద అని. సో దాన్ని బట్టి అంచనా వేసాం మనం. సో అది వర్కౌట్ అయింది నిన్న మ్యాచ్ లో. అలాగే ఈ రోజు మ్యాచ్ చూస్తే పంజాబ్ కింగ్స్ కి అలాగే రాజస్థాన్ రాయల్స్ కి. రాజస్థాన్ రాయల్స్ మంచి ఊపులో ఉన్నారు, టాప్ ఆఫ్ ది టేబుల్ ఉన్నారు. పంజాబ్ చూస్తే మాత్రం గెలవాల్సిన మ్యాచ్, పక్కా గెలవాల్సిన మ్యాచ్. మరి ఈ సర్కమ్స్టాన్స్ లో పంజాబ్ బలమైన రాజస్థాన్ టీం పై గెలుస్తుందా? ఎందుకు అంటే పంజాబ్ లో వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ రెండు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. శిఖర్ ధవన్ ఫామ్ అందుకోలేదు పర్ఫెక్ట్ గా, ఏదో ఒక మ్యాచ్ ఆడాడు అంతే. అది కూడా గెలవాల్సిన మ్యాచ్ లాస్ట్ మినిట్ లో గెలిపించలేకపోయాడు. అలాగే తర్వాత బెయిర్స్టో జానీ బెయిర్స్టో కూడా అంత ఫామ్ లో లేడు. సో వీళ్ళిద్దరు ఓపెనర్స్ పవర్ ప్లేలో బ్యాట్ జలిపిస్తే గాని పని అవదనమాట. నెక్స్ట్ సిమ్రన్ సింగ్ ఆడుతున్నాడు కానీ అంత పెద్ద భారీ నాకైతే రావట్లేదు. అలాగే శ్యామ్ కరణ్, జితేష్ శర్మ, ఇలా మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గానే ఉంది, బట్ ఎక్కడో లోపం కొడుతుంది. సో లివింగ్ స్టోన్ కొంచెం ఇంజూరీ అయ్యాడు, ఈ మ్యాచ్ ఆడొచ్చు ఆడకపోవచ్చు. సికందర్ రాజా ఉంటాడు. సో యంగ్స్టర్స్ భారం మోసారు. మొన్న చూడండి ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ వచ్చాడు, సికందర్ రాజా, వీళ్ళిద్దరూ కూడా బండి లాగడం అంటారు కదా, దాన్ని బాగా లాగారు. యంగ్స్టర్స్ ఎలా ఆడగలం అనేది నిరూపించారు, మ్యాచ్ విన్ చేశారు. సో ఆ బలం ఉంది ఏది లోవర్ ఆర్డర్ లో. వీళ్ళని ఏమైనా బ్యాటింగ్ ఆర్డర్ లో ఏమైనా ప్రమోట్ చేస్తే ఏమైనా మెరిపిస్తారేమో చూడాలి. అలాగే బౌలింగ్ డిపార్ట్మెంట్ లో అయితే చాలా అంటే చాలా రబాడా అయితే అస్సలు అతను స్థాయికి మించి ఆడట్లేదని చెప్పాలి. ఎందుకంటే రబాడా ఎంత బాగా పొదుపుగా బౌలింగ్ వేస్తాడు, బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడతాడు స్లో డెలివరీతో, బౌన్సర్లతో, యార్కర్లతో. ఆ మార్క్ అనేది రావట్లే రబాడా నుంచి. అలాగే మీకు హర్షల్ పటేల్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాడు. సో వికెట్ టేకర్ బౌలరు. సో ఒకప్పుడు అసలు ఒక బ్యాట్స్మెన్ ధోని లాంటి వాళ్ళు ఉన్నా, లేదంటే ఫినిషర్స్ వేరే వాళ్ళు రసల్ లాంటి వాళ్ళు ఉన్నా, ఎవరున్నా కూడా ఆపేవాడు. సో ఆ బాల్ డాట్ బాల్స్ చేసి ఆపేవాడు, తను తెలివిగా బౌలింగ్ కట్టర్స్ వేసేవాడు. ఇప్పుడు అది లోపించింది. రిషి ధావన్ మరి పక్కనే పెడుతున్నారు. అలాగే యంగ్ ప్లేయర్ కూడా ఉన్నాడు, విద్వత్ కవేరప్పని తీసుకుంటే. సో మీకు కొంచెం అంటే ఇప్పుడు చూడండి ఎల్ఎస్జిలో మీకు మయాంక్ యాదవ్ అనేది బాగా క్లిక్ అయింది. సో అలాగా ఆ పేస్ ఏదైనా జనరేట్ చేయగలిగితే కొత్త బౌలర్స్ ఎవరైనా వస్తే కొద్దిగా ఇబ్బంది పెడతారు. 2-3 ఓవర్లు ఇబ్బంది పెట్టినా చాలు, పవర్ ప్లేలో ఇబ్బంది పెట్టినా చాలు, డెత్ ఓవర్స్ లో కొంచెం ఇబ్బంది పెట్టినా చాలు, ఆ ఓవర్ 2 ఓవర్స్ కలిసి వస్తుంది. సో వీళ్ళు రన్స్ ఇవ్వడం మొదలు పెడితే భారీగా ఇచ్చేస్తున్నారు అన్నమాట పంజాబ్ వాళ్ళు. సో హర్షదీప్ సింగ్ కూడా ఇచ్చేస్తున్నాడు. అలాగే మీకు హర్ప్రీత్ బ్రార్ కూడా వికెట్ టేకింగ్ చేస్తున్నాడు కానీ రన్స్ ఎక్కువ ఇచ్చేస్తాడు. సో ఇది పంజాబ్ కున్న కంప్లైంట్. ఇంత కంప్లైంట్లలో మరి భారీగా బ్రహ్మాండంగా దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ ని వీళ్ళు ఆపుతారా అంటే కొంచెం కష్టమనే చెప్పాలి. సో ఈ రోజు ఏంటి అంటే పంజాబ్ లో మేబీ ఏమన్నా రసోన్ తీసుకొని వస్తారా డెప్త్ కోసం, లేదు ఎల్లిస్ ని ఆడిస్తారా. కొంచెం వీళ్ళిద్దరు ఫారెన్ ప్లేయర్స్ లో వీళ్ళిద్దరు ఉన్నారు. అలాగే లేదు అందరూ యంగ్స్టర్స్ కి అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఏమైనా త్యాగరాజన్ రాకపోవచ్చు. సో విద్వత్ కవేరప్పకే ఛాన్స్ ఉంది వచ్చే ఆడితే మాత్రం. లేదు అంటే యాజ్ టీమ్ వెళ్ళిపోతారు. ఒక రాహుల్ చాహర్ని మాత్రం ప్లేస్మెంట్ చేసుకుంటారు లివింగ్ స్టోన్ బదులు. మన సికందర్ రాజా ఉంటాడు. సో ఇది ప్లేయింగ్ 11. సో మనం పికప్ ప్లేయర్స్ డ్రీమ్11 పికప్ ప్లేయర్స్ ఎవరు అనేది సో పిచ్ రిపోర్ట్ ని బట్టి నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ పెడుతున్నా, అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రాజస్థాన్ రాయల్స్ వస్తే సేమ్ టీం దిగే ఛాన్సెస్ ఉన్నాయి. నాండ్రే బర్గర్ ప్లేస్ లో మేబీ ఏమన్నా శుభం దుబే ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెట్టుకుంటారేమో, అదొక్కటే చేయొచ్చు.
అలాగే కేశవ్ మహారాజ్ని ఆడిస్తారా లేదా అనేది కూడా ఒక సందేహం ఉంది. కుల్దీప్ సేన్ కూడా ప్లేస్మెంట్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది లాస్ట్ మినిట్ లో. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు టాప్ ఆఫ్ ది టేబుల్ ఉన్నారు. ఇప్పుడే యంగ్ ప్లేయర్స్ ఎవరున్నా అరంగేట్రం చేయాల్సిన వాళ్ళు ఉన్న ఐపీఎల్ వాళ్ళకి క్యాప్ ఇచ్చి లోపల పంపిస్తారు. ఆ ఒక్క చేంజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుందని నేను అనుకుంటున్నా. వాళ్ళు ఎవరు ఏంటి అనేది కెప్టెన్ అప్పుడు పికప్ చేసినప్పుడే తెలుస్తుంది. సో నా ప్రిడిక్షన్ ఏంటంటే వీళ్ళు అనమాట. ప్లేయింగ్ 11 మనం ఒకసారి చూసినట్లయితే రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మేర్, ధ్రువ్ జురెల్. ఇక్కడ వరకు టీం చూడండి ఎంత స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉందో. ఒక్కళ్ళు క్లిక్ అయినా కూడా వార్ వన్ సైడ్ అయిపోద్ది. నెక్స్ట్ అశ్విన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో, చాహల్ ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. సో కాబట్టి వీళ్ళిద్దరిని కదపరు అనమాట. సో ట్రెంట్ బోల్ట్ మొన్న ఎందుకన్నా ట్రెంట్ బోల్ట్ కి ఒక ఓవర్ ఆపేసి అనవసరంగా ఆవేష్ ఖాన్కి ఇచ్చుకున్నాడు. ఆవేష్ ఖాన్ ఎక్స్పెన్సివ్ అయిపోయాడు. సో మ్యాచ్ అందుకని అటు వెళ్ళిపోయింది అనమాట. సో లాస్ట్ మినిట్ లో ఏదైనా జరగచ్చు. అంటే బౌల్ట్ బౌలింగ్ పేస్ జనరేట్ చేస్తే ఎక్కువ రన్స్ కన్జ్యూమ్ అయిపోతాయని మేబీ సంజు శాంసన్ ఆలోచించి ఉండొచ్చు. సో అందుకని ఇవ్వలేదు. చాలా మంది క్వశ్చన్ కూడా అడిగారు ఎందుకండి బౌల్ట్ కి ఒక ఓవర్ మిగిల్చారు అని. సో మేబీ ఆయన బౌల్ట్ ఎప్పుడు కూడా స్లాగ్ ఓవర్స్ లో ఎక్స్పెన్సివ్ అయిపోతాడు. 19, 20, 25 రన్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వైల్డ్ నోబుల్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేసేస్తాడు. సో బౌల్ట్, ఆవేష్ ఖాన్, అలాగే మీకు ఇంకా కుల్దీప్ సేన్ వీళ్ళ పేస్ అనేది వర్కౌట్ చేస్తారు. అలాగే స్పిన్ ద్వయం ఉంది ఎలాగో మనకి అశ్విన్ అండ్ చాహల్. సో మేబీ ఏమైనా రోహన్ పవల్ ఆ ఇంపాక్ట్ ప్లేయర్ వస్తాడా లేదంటే శుభం దుబే వస్తాడా, లేదు మనకి బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలంటే బర్గర్ను ఆడిస్తారు. సో ఇది వీళ్ళ ప్లేయింగ్ 11 మ్యాక్సిమం ఉంటుంది. సో ఎవరైనా యంగ్ ప్లేయర్ని ఏమన్నా పికప్ చేస్తారా అని నాకు అనిపిస్తుంది. సో అరంగేట్రం చేయడానికి ఇదే మంచి టైం కాబట్టి యంగ్ ప్లేయర్ని ఏమన్నా పికప్ చేస్తారేమో చూద్దాం. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది? పిచ్ రిపోర్ట్ ఇక్కడ చాలా తక్కువ మ్యాచ్లు ఆడారు మనకు తెలుసు. చండీగఢ్ పేస్ కి అనుకూలిస్తుంది. చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పిందే నేను చెప్తున్నా. అంటే మీరు వెళ్ళారండి అక్కడ చూసారండి ఇలా క్వశ్చన్ మార్క్ లేయచ్చు. ఆల్రెడీ నా వీడియోలో ఏంటి అంటే ఎక్స్పర్ట్స్ ఎవరైతే రివ్యూ చెప్తూ ఉంటారో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరు మన కేపీ కానీ లేదంటే మన రవిశాస్త్రి కాలమ్స్ కానీ లేదంటే సునీల్ గవాస్కర్ కాలమ్స్ కానీ హర్ష భోగ్లే యూట్యూబ్ కానీ ఇట్లా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన రిపోర్ట్ చెప్తా. అలాగే కొన్ని పేపర్స్ ఉంటాయి. సో పేపర్స్ టైమ్స్ లో కాలమ్స్ లో రాస్తారు. సో పెద్ద స్పోర్ట్స్ జర్నలిస్టులు రాస్తారు. ఆ పిచ్ రిపోర్ట్ ని బట్టి కూడా నేను మీకు చెప్తుంటా అన్ని కలెక్ట్ చేసుకున్నా. అంటే ఈక్వల్ గానే ఉంటది, అంతా కూడా కామన్ గానే ఉంటది. ఒకలాగా చెప్పరు. ఎందుకంటే పిచ్ రిపోర్ట్ ఒకటే పిచ్ కదా ఉండేది. సో అయితే 2 ఉంటాయి కాబట్టి ఏది ఆడతారు అనేది ఉంటుంది. 2 పిచ్ రిపోర్ట్లు ఉంటాయి. సో కామన్ గా ఏంటంటే ఇది పేస్ జనరేట్ అవుతుంది. ఎక్కువ రన్స్ కొడతాం అనేది కొంచెం కష్టమే. బాల్ అంత ఈజీగా బ్యాట్ మీదకి రాదు. కొంచెం లిటిల్ బిట్ ఎక్స్ట్రా బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంది పిచ్ మీద. ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు కాబట్టి ఎక్కువ ప్రిడిక్షన్ లేదు పిచ్ మీద. యావరేజ్ గా చూస్తే బ్యాటింగ్ స్కోర్ 170, 175 అంతకు మించి లేదు. సో ఫస్ట్ బ్యాటింగ్ బౌలింగ్ అంటే ఎక్కువ చేజింగ్ చేసిన వాళ్ళు గెలిచారు కాబట్టి ఈ పిచ్ మీద. సో చేజింగ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అంటే టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం పిచ్ని రీడ్ చేయొచ్చు, అంచనా వేయచ్చు, దాన్ని బట్టి బౌలర్స్ ని మార్చుకోవచ్చు అని అనుకుంటారు. సో కాబట్టి బౌలింగ్ తీసుకునే ఛాన్సే ఉంది. సో సెకండ్ బ్యాటింగ్ గెలిచే ఛాన్స్ ఉంది. అయితే పంజాబ్ రాజస్థాన్ స్ట్రైట్ గా చెప్పండి సార్, ఎంత సోద ఎందుకు అనుకుంటారు. నేనైతే రాజస్థాన్ రాయల్స్కి వెళ్తాను ఈ రోజు. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీగా ఆ ప్లేస్ ని నిలబెట్టుకోవాల్సిన మ్యాచ్. పంజాబ్ ని చూస్తే కొంచెం అస్తవ్యస్తంగా ఉంది టీము. కొంచెం టీమ్ గా రాణించాలి అంటే కొంచెం వాళ్ళకి టైం పడుతుంది. ఒకవేళ ఒకళ్ళిద్దరు బ్యాట్స్మెన్ హిట్ అయినా కూడా సో వీళ్ళని ఆపడం అయితే కొంచెం కష్టం. జాస్ బట్లర్ కానీ అలాగే సంజు శాంసన్ కానీ మంచి టచ్ లోకి వచ్చారు. సో వాళ్ళని ఆపడం అయితే కష్టం. కాబట్టి నేను రాజస్థాన్ రాయల్స్ కి వెళ్తా. రాజస్థాన్ రాయల్స్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. విన్నింగ్ మీటర్ కూడా 58% రాజస్థాన్కి చూపెట్టింది, 42% పంజాబ్ చూపెట్టింది. సో నా ప్రిడిక్షన్ అయితే రాజస్థాన్ రాయల్స్. మీరు ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.